ప్రియమైన మిత్రులారా, ప్రేమధార కార్యక్రమానికి మీకు స్వాగతం. శాశ్వతమైన దేవుని కృపలో మీరు క్షేమంగా మరియు భద్రంగా ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఏం నేర్చుకుంటున్నారో దానిని మీరు మీ వ్యక్తిగత జీవితంలో కూడా అన్వయించుకుంటున్నారని ఆశిస్తున్నాము. నేటి ఈ పాఠంలో యాకోబు రాహేలును కలవడాన్ని గూర్చి, యాకోబు రాహేలు కొరకు చేసిన సేవను గూర్చి మరియు మోసగాడైన యాకోబు మోసపోవడాన్ని గూర్చి చర్చిస్తాం. ఇక ఈ క్రమబద్ధమైన అధ్యయనాల ద్వారా దేవుడు మనకు ఏమి నేర్పించబోతున్నాడో శ్రద్ధగా విందామా? ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో ఆదికాండము 29వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఇందులో యాకోబు రాహేలును కలుసుకోవడానికి గురించి, అతడు ఆమె కొరకు సేవ చేయడానికి గురించి మరియు అతడు మోసపోవడానికి గురించి చూస్తాం. ఈ అధ్యాయం గురించి నేను ఇలా వ్రాయాలని అనుకుంటున్నాను. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాల్లో చెప్పబడినట్లుగా, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. ఒక వ్యక్తి గతంలో చేసిన తప్పులు, చెడు నిర్ణయాలు లేదా ప్రతికూల చర్యలు ఆ తర్వాత అతనికి సమస్యలను కలిగిస్తాయి అని భావం. ఈ అధ్యాయం ప్రారంభంలో యాకోబు తన చెడు పనుల పంటను కోయడాన్ని ప్రారంభించాడని మనం చూస్తాం. గలతీ పత్రికలోని ఈ భాగము ప్రధానంగా క్రైస్తవుల కోసం రాయబడింది, కానీ అది ప్రతి యుగంలో దేవుని సార్వత్రిక సూత్రము లేదా చట్టాన్ని వ్యక్తపరుస్తుంది. ఇది జీవితంలోని ఏ రంగంలోనైనా నిజం. ఉదాహరణకు, మీరు మొక్కజొన్న విత్తితే మీరు మొక్కజొన్న పంటనే కోస్తారు. మీరు పత్తి విత్తితే మీరు పత్తినే కోస్తారు. మీరు గోధుమలను విత్తితే మీరు గోధుమ పంటనే కోస్తారు. అదేవిధంగా ఒకవేళ మీరు గురుగులను విత్తితే మీరు గురుగులనే కోస్తారు. ఈ సూత్రానికి ఉదాహరణలు లేఖనాల అంతటా ఉంటున్నాయి. ఉదాహరణకు, ఫరో హెబ్రీల మగపిల్లలను చంపాడు మరియు కాలక్రమేణా అతని కొడుకును మరణదూత చంపాడు. ఆహాబు తప్పుడు ఆరోపణల ద్వారా నాబోతును చంపించాడు. దేవుడు తన ప్రవక్త అయిన ఏలియాను ఆహాబు వద్దకు పంపి, కుక్కలు నాబోతు రక్తాన్ని నాకినట్లుగానే అవి ఆహాబు రక్తాన్ని నాకుతాయి అనే సందేశాన్ని ఇచ్చాడు. మరియు అది అక్షరాల నెరవేరింది. దావీదు దీనిని తన జీవితానికి వర్తించే ఒక అనివార్యమైన చట్టంగా భావించాడని మీకు గుర్తుందా? అతడు వ్యభిచారము మరియు హత్య అనే భయంకరమైన పాపాలు చేశాడు. దేవుడు అతని పాపాన్ని క్షమించాడు. అయినప్పటికీ అతడు దాని యొక్క ఫలితాన్ని పొందాడు. అతడు విత్తిన దానినే కోసుకున్నాడు. అతని సొంత కుమార్తె అత్యాచారం చేయబడింది మరియు అతని కుమారుడు చంపబడ్డాడు. అపోస్తలుడైన పౌలు కూడా ఈ చట్టం యొక్క బరువును అనుభవించాడు. స్టెఫెనును రాళ్లతో కొట్టినప్పుడు అతడు తన సమ్మతిని ఇచ్చాడు. తర్వాత పౌలును లుస్త్రా నగరం వెలుపలికి తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చనిపోయాడని భావించి వదిలివేయబడ్డాడు. ఈ కఠినమైన చట్టానికి యాకోబు ఒక చక్కటి ఉదాహరణ అని చెప్పవచ్చు. యాకోబు తన తెలివితేటల ప్రకారం జీవించాడు. అతడు చాలా గర్వంగా మరియు తెలివిగా ప్రవర్తించాడు. అతడు మోసం చేశాడు. తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి అతడు మోసపూరితమైన పద్ధతులను ఉపయోగించడానికి సిద్ధపడ్డాడు. మరియు అతడు తన తెలివితేటల గురించి అతిశయపడ్డాడు. కానీ అతడు విత్తిన దానినే కోస్తాడని మనము ముందు భాగంలో చూస్తాం. మనము ఈ అధ్యాయానికి వచ్చేసరికి యాకోబు బేతేలును వదిలి తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించినట్లుగా గమనిస్తాం. కొంతకాలం తర్వాత, నాకు ఎంతకాలం అనేది ఖచ్చితంగా తెలియదు, మొత్తానికి అతడు హారాను అనే స్థలానికి చేరుకుంటాడు. ఇక ఆదికాండము 29వ అధ్యాయము 1 నుండి 3 వచనాలను మనము గమనిద్దాం. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అతడు చూచినప్పుడు
పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీది రాతిని దాని చోట నుంచుదురు. వాస్తవానికి ఆ దేశంలో నీటి ప్రాముఖ్యతను మనం ఇక్కడ గమనిస్తాం. చాలా చోట్ల నీటి కొరత ఉన్నందున ఇది చాలా ముఖ్యమైన వనరుగా ఉంటున్నది. దానిని మనం సంరక్షించాలి మరియు రక్షించాలి. అందుకే పగటిపూట ఒక నిర్దిష్ట సమయంలో బావి పై భాగం నుండి రాయిని తీసివేసి అందరూ తమ గొర్రెలకు నీళ్లు పోసేవారు. అందరికీ అవసరమైన నీరు లభించేది. ఆ తర్వాత బావిని మూసివేయడానికి ఆ రాయిని తిరిగి ఆ బావి మీద పెట్టేవారు. ఇప్పుడు బావి నుండి రాయిని తీసే ముందు యాకోబు సంఘటన స్థలానికి వస్తాడు. ప్రియులారా, అతడు ఎప్పటిలాగా అదే గర్వంతో ఉంటున్నట్లుగా మనం చూస్తాం. ఇక ఆదికాండము 29వ అధ్యాయము 4-5 వచనాలను మనం గమనిద్దాం. యాకోబు వారిని చూచి, అన్నలారా, మీరెక్కడి వారని అడగగా వారు, మేము హారాను వారమనిరి. అతడు నాహోరు కుమారుడగు లాబానును మీరు ఎరుగుదురా అని వారిని అడగగా వారు ఎరుగుదుమనిరి. ఇక్కడ యాకోబు అక్కడున్న వారితో పరిచయం చేసుకోబోతున్నాడు. ఇక ఆదికాండము 29వ అధ్యాయము 6-7 వచనాలను మనము గమనిద్దాం. మరియు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడగగా వారు, క్షేమముగానే ఉన్నాడు. ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి. అతడు, ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది, పశువులను పోగు చేయి వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా, ఇక్కడ యాకోబు ఇప్పుడే ఆ దేశానికి వచ్చాడు. వారి గొర్రెలకు ఎలా నీళ్లు పెట్టాలో మరియు వారు ఏమి చేయాలో అతడు వారికి చెప్తున్నాడు. అన్నట్లుగా ఇది అతనికి విలక్షణమైనదిగా ఉంటున్నది. ఇక ఆదికాండము 29వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. వారు మందలన్నీ పోగు కాక మునుపు అది మా వలన కాదు, తరువాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు, అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదుమనిరి. ఇక యాకోబు రాహేలును కలవడాన్ని చూస్తాం. ఆదికాండం 29వ అధ్యాయము 9వ వచనం. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను, ఆమె వాటిని మేపునది. ప్రియులారా, రాహేలు గొర్రెలను మేపే గొర్రెల కాపరి. ఆ రోజుల్లో ఇది స్త్రీ పని అని గ్రహించాలి. ఇక ఆదికాండము 29వ అధ్యాయము 10-12 వచనాలను మనం గమనిద్దాం. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరికి వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చెను. మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు రిబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తిపోయి తన తండ్రితో చెప్పెను. ఇంతకీ లాబాను మందకు ఎవరు నీళ్లు పెట్టమని చెప్పారో నాకు తెలియదు, కానీ యాకోబు అలా చేశాడు. యాకోబు ఎవరి చట్టాన్ని కాదు, తన సొంత చట్టాన్ని పాటిస్తున్నాడు. అతడు జీవితంలోని మొదటి భాగంలోని ఆట కోసము తానే నియమాలను రూపొందించాడు. అయితే అతడు నేర్చుకోవాల్సింది చాలా గొప్ప పాఠం ఉంది, మరియు మామ లాబాను అతనికి నేర్పించాల్సి ఉంది. ఈ వచనం నాకు ఎప్పుడు వింతగానే ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకొని ఏడవడం నాకు అర్థం చేసుకోవడం కొంత కష్టంగా ఉంది. అయితే ఈ అబ్బాయి తన ఇంటి నుండి బయలుదేరిన క్షణం నుండి ఒంటరి ప్రయాణం చేశాడని నా అభిప్రాయం. బేతేలు నుండి అతడు గలిలియా సముద్రం మీదుగా తర్వాత సిరియాకు వెళ్ళవలసి వచ్చిందని మనము గుర్తుంచుకోవాలి. అతడు ఆ ఎడారిని దాటవలసి వచ్చింది. దారిలో అతనికి చాలా అనుభవాలు ఎదురయ్యాయని నేను అనుకుంటున్నాను. అతడు వచ్చినప్పుడు అతడు చాలా గర్వంగా ఉన్నాడు మరియు అక్కడి మనుషులను ఎప్పటి నుండో తెలిసినట్టుగా పలకరించాడు.
అతడు వారిని ప్రశ్నలు అడిగాడు. తరువాత బహుశా అధికారపూర్వకంగా బావి మీద నుండి ఆ రాయిని తీశాడు. తన తల్లి కుటుంబ సభ్యురాలిగా ఉన్న ఈ అమ్మాయిని పలకరించినప్పుడు అతడు గొప్ప భావోద్వేగంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. ఈ వచనాన్ని వివరించగలిగే ఏకైక మార్గం ఇదే అని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ అతడు తనను తాను ఆమె తండ్రి బంధువు అని చెప్పుకుంటున్నట్లుగా మీరు గమనించవచ్చు. ఆ రోజుల్లో ఒక వ్యక్తి వెళ్ళి ముద్దు పెట్టాడు అంటే ఆ వ్యక్తి తన బంధువు అని అర్థం. ఇక ఆదికాండము 29వ అధ్యాయము 13వ వచనాన్ని మనము గమనిద్దాం. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని వచ్చి అతన్ని కౌగిలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయెను. అతడు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పెను. యాకోబుకు మాట్లాడడానికి చాలా విషయాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. తన సోదరుడైన ఏశావును తన జన్మ హక్కు కోసం ఎలా మోసం చేశాడో, ఆశీర్వాదం పొందడానికి ఎలా మోసగించాడో, తాను ఎంత తెలివైన వాడో అనే కథతో అతడు ఆ రోజు రాత్రి భోజనంలో తన చుట్టూ ఉన్నవారిని తన మాటలతో అలరించాడని చెప్పడంలో నేను అంతగా ఆశ్చర్యపోవడం లేదు. బహుశా అతడు బేతేలులో ఆ రాత్రి గురించి కూడా చెప్పి ఉండవచ్చు. అందుకే ఇక్కడ ఇలా వ్రాయబడి ఉంది, అతడు ఈ విషయాలన్నీ లాబానుకు చెప్పాడు. ఇక ఆదికాండము 29వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనిద్దాం. అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనెను. అతడు నెల దినములు అతని యొద్ద నివసించిన తరువాత ఇతడు వాస్తవానికి తన మేనల్లుడు అని లాబాను నమ్మి, నీవు నా బంధువివి, లోపలికి వచ్చి ఇంట్లో ఉండు అని అన్నాడు. ఇప్పుడు ఒక నెల గడిచిపోయింది. ఏమి జరుగుతుందో గమనించండి. యాకోబు పని చేయడం లేదు. అతడు దూర దేశం నుండి వచ్చిన మేనల్లుడు మరియు అతడు తన మామను చూడ్డానికి వచ్చాడు. అక్కడ అతనికి ఉచిత గది మరియు భోజనం ఉండాలని అతడు భావించాడని నేను అనుకుంటున్నాను. ఆ సమయంలో అతడు ఈ అమ్మాయి అనగా రాహేలును ప్రేమిస్తున్నాడు. కనీసం అతడు ఖచ్చితంగా ఆ వైపు దృష్టి సారించాడని చెప్పగలను. మరియు ఆమె కూడా అతని వైపు దృష్టి సారించిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకరోజు ఉదయము అల్పాహారం తీసుకునే సమయంలో ఈ తదుపరి సంఘటన జరిగిందని నేను ఊహిస్తున్నాను. ఇక ఆదికాండము 29వ అధ్యాయము 15వ వచనాన్ని మనము గమనిద్దాం. లాబాను, నీవు నా బంధువుడవైనందున ఊరకయే నాకు కొలువు చేసేదవా? నీకేమి జీతము కావలెనో చెప్పుమని యాకోబును అడిగెను. ఈ మామయ్యన లాబాను చాలా తెలివైనవాడు. పనికి వెళ్ళడం గురించి ఎవరు ఏమి చెప్పలేదు, యాకోబు కూడా ఏమీ అడగలేదు. కాబట్టి లాబాను చాలా చాకచక్యంగా ఉండి యాకోబు తన దగ్గర ఉచితంగా పని చేయడం తనకిష్టం లేదని అంటాడు. యాకోబుకు జీతం ఇస్తానని అంటాడు. నిజం చెప్పాలంటే మామయ్య అయిన లాబాను చాలా తెలివైనవాడు. ఇప్పుడు అతడు తన మేనల్లుడితో వ్యవహరించబోతున్నాడు. ఇక ఆదికాండము 29వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనిద్దాం. లాబానుకిద్దరు కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. ఇక్కడ మనకు లాబాను యొక్క మరొక కుమార్తె లేయా పరిచయం చేయబడింది. మామయ్యైన లాబాను ఈ అబ్బాయిని గమనిస్తున్నాడు మరియు తన ఇద్దరు కుమార్తెల్లో చిన్నదైన రాహేలు పట్ల తన మేనల్లుడు చాలా ఆసక్తి చూపుతున్నాడని అతడు గమనించాడు. తదుపరి వచనం మనకు అది ఎందుకో చెబుతుంది. ఆదికాండము 29వ అధ్యాయము 17వ వచనం. లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను. రాహేలు చాలా అందమైన అమ్మాయి. లేయా సున్నితమైన బలహీనమైన కళ్ళు కలిగి ఉండేది. అంటే ఆమె అస్సలు అందంగా లేదని చెప్పడానికి ఇది ఒక మార్గం. ఆమె సున్నితమైన బలహీనమైన కళ్ళు, ఒకలాంటి జబ్బు కండ్లు కలిగి ఉంది. అంటే ఆమె ఒక అందహీనమైన ఆడపిల్లగా ఉండింది. కాబట్టి లాబానుకు ఈ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో యాకోబు రాహేలును ప్రేమిస్తున్నాడని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక యాకోబు రాహేలు కోసము సేవ చేసే వైనాన్ని మనము గమనిస్తాం.
ఆదికాండము 29వ అధ్యాయము 18వ వచనం. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదను అనెను. ఇక్కడ యాకోబు చంద్రుని వంటి చక్కటి కళ్ళతో ఎంతో చురుకుగా అందంగా ఉన్నట్లు మనం గ్రహించగలం. కాబట్టి ఆ ఉదయము అల్పాహారం సమయంలో మామయ్య అయిన లాబాను తనను పనికి వెళ్ళమని సూచించినప్పుడు అతడు తన మనసులో ఒక విషయాన్ని పెట్టుకున్నాడు. ఆ అబ్బాయి అనగా యాకోబు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని అతనికి తెలుసు. కాబట్టి తన జీతం ఎంత కావాలని అడిగినప్పుడు యాకోబు ఇచ్చిన సమాధానం చూసి అతడు అస్సలు ఆశ్చర్యపోలేదని నేను అనుకుంటున్నాను. రాహేలు కోసము 7 సంవత్సరాలు పని చేయడానికి యాకోబు సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఈ లాబాను అనే వ్యక్తి కఠినమైన బేరం చేస్తున్నాడు. ఇక ఆదికాండం 29వ అధ్యాయము 19వ వచనాన్ని మనము గమనిద్దాం. అందుకు లాబాను ఆమెను అన్యునికి ఇచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండుమని చెప్పగా, ఇక్కడ లాబాను ఆ ఒప్పందాన్ని అంగీకరిస్తున్నట్లుగా చూస్తాం. ఇప్పుడు ఈ తదుపరి వచనము యాకోబు గురించి చెప్పబడిన అత్యంత అందమైన విషయాల్లో ఒకదానిని మనకు చెబుతుంది. నిజం చెప్పాలంటే యాకోబు జీవితంలోని తొలి నాళ్ళలో అందమైనది లేదా మంచిది లేదా గొప్పది ఏదైనా కనిపించిన ఏకైక విషయం ఉన్నది అంటే అది రాహేలు పట్ల అతని ప్రేమ అని చెప్పాలి. ఇక ఆదికాండము 29వ అధ్యాయము 20వ వచనాన్ని మనము గమనిద్దాం. యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను, అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. ప్రియులారా, ఈ వ్యక్తి పని చేయడాన్ని మీరు చూడవచ్చు. నేను మీకు ఒక విషయాన్ని చెప్తున్నాను. మామ లాబాను అతన్ని కష్టపడి పని చేయించాడు. యాకోబు చలిలో, వర్షంలో మరియు అన్ని రకాల వాతావరణంలో పని చేశాడు. కానీ యాకోబు ఎల్లప్పుడూ ఆ అమ్మాయి రాహేలు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అక్కడ ఆమె కష్టతరమైన రోజు తర్వాత అతన్ని కలవడానికి వచ్చింది. అతడు ఆమెను ఎంతో తీవ్రంగా గాఢంగా ప్రేమించాడు. ఇక ఆదికాండం 29వ అధ్యాయము 21, 22 వచనాలను మనం గమనిద్దాం. తర్వాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య యొద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబాను అడగగా, లాబాను ఆ స్థలంలోనున్న మనుషులనందరినీ పోగు చేసి విందు చేయించి, ఇక్కడ యాకోబు మోసపోయిన వైనాన్ని మనము చూడబోతున్నాం. ఇప్పుడు మామ లాబాను ఏమి చేస్తున్నాడో గమనించండి. ఆదికాండం 29వ అధ్యాయము 23 నుండి 26 వచనం వరకు మనము గమనిద్దాం. రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే గదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివి అనెను. అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదానినిచ్చుట మా దేశ మర్యాద కాదు. ఆ రోజుల్లో వివాహ వేడుకలో భాగంగా ఆ స్త్రీ ముఖానికి ముసుగు వేయబడింది. అది భారీగా ముసుగు వేయబడింది. తద్వారా ఆమె కనిపించలేదు. పాపం యాకోబు తాను పొందుతున్న అమ్మాయిని మరుసటి రోజు ఉదయం వరకు చూడలేదు. ఆ తర్వాత చూసేసరికి అది రాహేలు కాదు, అది లేయా. ఆ క్షణంలో అతడు మోసపోయానని గ్రహించాడు. తన తండ్రి ఎదుట యాకోబు పెద్దవాడైన ఏశావుగా నటించినప్పుడు అతనికి తన తండ్రి గుర్తుకు రాలేదా అని నాకు ఆశ్చర్యంగా ఉంది. అతడు కూడా తన తండ్రిని మోసం చేశాడు. అందుకే అతడు ఇల్లు వదిలి వెళ్ళాల్సి వచ్చింది. దేవుడు అలాంటి ప్రవర్తనను ఆమోదించడు. ఇప్పుడిప్పుడే యాకోబు చేసిన దానికి తగిన ప్రతిఫలం తిరిగి వస్తున్నట్లుగా కనిపిస్తుంది. యాకోబు చిన్నవాడిగా ఉన్నప్పుడు పెద్దవాడిగా నటించాడు. ఇప్పుడు అతడు చిన్నవాడిగా మారుతున్నాడని అనుకుంటున్నాను. ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి మరియు అది యాకోబుకు భయంకరమైన విషయంగా మారింది. యాకోబుకు లాబాను చేసింది నేరపూరిత చర్యనే, కానీ మామ లాబాను దానిని ఎలా దాటవేస్తాడో గమనించండి. అతడు
ఈ రకమైన విషయంలో నిపుణుడిగా ఉంటున్నాడు. ఒప్పందంలో ఒక చిన్న విషయం ఉందని, చిన్న అక్షరాలతో కూడిన నిబంధన ఉందని, దానిని తాను యాకోబుతో చెప్పడం మర్చిపోయానని అతడు యాకోబుతో చెప్తాడు. పెద్ద కూతురు పెళ్ళి అయ్యే వరకు చిన్న కూతురు వివాహం చేసుకోకూడదు అనేది వారి దేశంలో ఒక ఆచారం. కానీ మామ లాబాను తన వ్యవహారాల్లో చాలా ఉదారంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అతడు ఒక ప్రతిపాదన చేయవలసి వచ్చింది. ఆదికాండము 29వ అధ్యాయము 27వ వచనాన్ని మనం గమనిద్దాం. ఈమె యొక్క వారము సంపూర్ణం చేయుము, నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చేదమని చెప్పగా. చూసారా, ఈ వారం అనగా మరో 7 సంవత్సరాలు. ఇక్కడ మామైన లాబాను తన డబ్బుకు తగిన విలువను పొందుతున్నాడు కాదంటారా? పాపం యాకోబు నిజంగా లాబాను పాఠశాలకు వెళ్తున్నాడు. అయితే అతడు 2 భార్యలను తీసుకుంటున్నాడు. వాస్తవానికి అతడు చేయకూడని పని అది. అది ముగిసేలోపు అతడు ఇబ్బందుల్లో పడుతాడని చూస్తాం. ఇక ఆదికాండము 29వ అధ్యాయము 28వ వచనాన్ని మనం గమనిద్దాం. యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తర్వాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను. మామ లాబాను యాకోబు మొదట అంగీకరించిన దానికంటే 2 రెట్లు ఎక్కువ కాలము పని చేయించుకున్నాడు. 7 సంవత్సరాలు సరిపోతాయి, కానీ 14 సంవత్సరాలు అనేవి చాలా ఎక్కువ సమయం. ఈ ఏర్పాటు యాకోబుకు 2 భార్యలను ఇచ్చింది. ప్రియులారా, బహుశా మీరు ఇలా ఆలోచిస్తూ ఉండవచ్చు, సరే ఇది బైబిల్లో ఉంది కాబట్టి దేవుడు బహుభార్యత్వాన్ని ఆమోదించాలి అని. లేదు, బైబిల్లో ఉన్న ప్రతిదాన్ని దేవుడు ఎంత మాత్రము ఆమోదించడు. అది మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు. ఉదాహరణకు, దేవుడు అపవాది అబద్ధాన్ని ఆమోదించలేదు. దావీదు చేసిన పాపాన్ని దేవుడు ఆమోదించలేదు. దానికి ఆయన అతనికి తీర్పు తీర్చాడు. కానీ ఈ 2 సంఘటనల రికార్డు లేదా వివరాలు ప్రేరేపితమైనవి. అక్షరాల దేవుడు ప్రతి మాటను తన శ్వాసగా, దైవ ప్రేరణగా అందించాడు. మరో మాటలో చెప్పాలంటే, రచయిత అయిన మోషే ద్వారా దేవుడు తాను చెప్పాలనుకున్నది ఖచ్చితంగా చెప్పాడు. ప్రేరేపితమైనది ఏమిటంటే, మనము బైబిల్ అని పిలిచే ఈ పుస్తకంలో వ్రాయడానికి దేవుడు మోషేకిచ్చిన మాటలు ఇక్కడ నమోదు చేయబడమై ఉన్నది. ఆదికాండము 29వ అధ్యాయంలో దేవుడు ఖచ్చితమైన వివరాలను ఇచ్చాడు. యాకోబుకి 2 భార్యలు ఉన్నారు, మరియు అది ఎలా జరిగిందో అది మనకు చెబుతుంది. అక్కడే ప్రేరణ అనేది వస్తుంది. బైబిల్లో నమోదు చేయబడిన ప్రతి దానిని దేవుడు ఆమోదించాడనే దీని అర్థం కాదు. యాకోబు 1 కంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండడాన్ని దేవుడు ఖచ్చితంగా ఆమోదించలేదు అని మనం గ్రహించాలి. ఇక్కడ నేను మీకు ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. ఈ యాకోబు అనే వ్యక్తికి ఇక్కడి నుండి అతని కుటుంబంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. మరియు ఇదంతా అతడు ఉపయోగించిన తన స్వంత పద్ధతుల నుండి అని మనకు అర్థమవుతుంది. తాను చేసిన దానికి తగిన ప్రతిఫలము క్రమంగా అతని యొద్దకే తిరిగి వస్తున్నది. ఇక ఆదికాండము 29వ అధ్యాయము 31, 32 వచనాలను మనం గమనిద్దాం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టెను. లేయా విచారంగా ఉంది. ఎందుకంటే ఆమె భర్త తనకంటే రాహేలునే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని ఆమెకు తెలుసు. ఆమె రూబేనుకు తల్లి అయినప్పుడు అది ఆమె హృదయానికి ఆనందాన్ని ఇచ్చింది. మరియు యాకోబు ఇప్పుడు తనను ప్రేమిస్తాడని ఆమె భావిస్తుంది. రూబేను యాకోబుకు మొదటి సంతానం, కానీ క్రీస్తు వద్దకు నడిపించే వంశాన్ని ప్రారంభించేవాడు మాత్రము అతడు కాలేకపోయాడు. బదులుగా అది లేయా 4వ కుమారుడైన యూదాకు దక్కింది. యూదా రాజవంశం. దావీదు ఈ వంశంలోనే ఉన్నాడు. మరియు తర్వాత శరీరానుసారంగా ప్రభువైన యేసు స్వయంగా
యూదా వంశం నుండి వచ్చాడు. రూబేను తన పాపము కారణంగా తన జ్యేష్ఠ కుమారుని స్థానాన్ని కోల్పోయాడు. లేవి యాజక గోత్రము లేయా యాకోబు యొక్క కొంతమంది ప్రముఖ కుమారులకు తల్లిగా ఉంటున్నది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సందేశంలోని వాక్య సత్యాలు మీ జీవితాలకు దోహదకరంగా ఉన్నాయని భావిస్తున్నాను. వీటిని మీ ఆధ్యాత్మిక జీవితాలకు అన్వయించుకోవడానికి ప్రభువు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. యాకోబు జ్యేష్ఠపుత్రుడెవరు మరియు ఆ జ్యేష్ఠపుత్రుని తల్లి ఎవరు? యాకోబు జ్యేష్ఠపుత్రుడు ఎవరు మరియు ఆ జ్యేష్ఠపుత్రుని తల్లి ఎవరు? 1. యోసేపు రాహేలు. 2. రూబేను లేయా. 3. యూదా లేయా. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ఈరోజు బైబిల్ అధ్యయన కార్యక్రమం మీకు ఆధ్యాత్మికంగా మేలుకరంగా ఉందని ఆశిస్తున్నాము. మీకేమైనా ప్రశ్నలు కానీ లేదా సందేహాలు కానీ లేక ప్రార్థన మనవులు కానీ ఉంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మీ అభిప్రాయాన్ని మేము విలువైనదిగా భావిస్తున్నాము. మీ ఫోన్ కాల్ కోసం మేము వేచి ఉంటాము. ఈ కార్యక్రమాలను మీ బంధువులకు, స్నేహితులకు పరిచయం చేస్తారు కదూ. సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు తోడై ఉండి నడిపించునుగాక. నడిచెను హానోకు చిరకాల మాయనతో, నిలిచెను అలనాడు దేవునికి ప్రియుడై. నడిచెను హానోకు చిరకాల మాయనతో, నిలిచెను అలనాడు దేవునికి ప్రియుడై. సాగెను దేవునితో వినయంబుగా, సాగెను దేవునితో వినయంబుగా. చరితంబున మిగిలే అమరుందై, నడుము దేవుని సన్నిధిలో. నడిచెను అబ్రాము పిలచుట తోడనే, విడిచెను సర్వము నిలిచెను నిరతము. నడిచెను అబ్రాము పిలచుట తోడనే, ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.